ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. విశాఖలో చిట్టీల పేరుతో జరిగినటువంటి మరొక భారీ మోసం వెలుగు చూసింది. ఎండాడలోని స్వగృహం అనే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి అనకాపల్లి డివిజన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న జగ్గారావు, వాళ్ళ భార్య రమణమ్మ, కూతురు అలానే కొడుకు నెదర్లాండ్లో ఉంటున్నాడు. మొత్తం నలుగురు కలిసి అమాయకుల్ని నమ్మించి, ఎందుకంటే ఇక్కడ పోలీస్ యూనిఫామ్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, ఆ నమ్మకాన్నే సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నించిన ఈ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం ఎంతోమందిని మోసగించి 3.5 కోట్లతో ఉడాయించింది. ప్రస్తుతం అయితే ఎండాడ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అయ్యో మేము మోసపోయాం, మమ్మల్ని మోసగించింది కూడా కాకి యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మేము బాగా నమ్మాం, ఆ కుటుంబాన్ని నమ్మాం. జనరల్గా అయితే పోలీసు వ్యవస్థ అనేటప్పటికీ మాకు ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఎండాడ స్వగృహం అపార్ట్మెంట్లో 2019 నుంచి మాకు అందరికీ పరిచయస్తులు, చాలా నమ్మకమైన కుటుంబంగా అందరినీ నమ్మించారు. 2020 నుంచి కూడా వాళ్ళు చిట్టీల వ్యవహారం నడుపుతున్నారు కాబట్టి మాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళని, ఓనర్స్ని, అలానే పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని, ఇట్లా ప్రతి ఒక్కరిని వాళ్ళ కేటగిరీ వైజ్గా చిట్టీలు వేయించి 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇట్లాంటి చిట్టీలతో పాటు దసరా సందర్భంగా అలాగే శ్రావణ మాసం చిట్టీల పేరుతో కూడా అనేక మందితో చిట్టీలు కట్టించుకొని మొత్తం కొంతమంది దగ్గర అయితే 3-4 లక్షలు కూడా మోసం చేసి మొత్తంగా 3.5 కోట్లతో ఉడాయించారు అంటూ ఇప్పుడు బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. మాకు న్యాయం చేయండి, మా అవసరాల నిమిత్తం ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళ కోసం చిట్టీలు వేసుకొని ఆ డబ్బులు వస్తే పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నాం, లేకపోతే పలానా డ్రీమ్ వెహికల్స్ కార్లు కొనుక్కోవాలి అనుకున్నాం, కానీ ఇప్పుడు మేము అడ్డంగా మోసపోయామని గ్రహించామంటూ బాధితులు పోలీసులే వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ జగ్గారావు అనే వ్యక్తి అనకాపల్లి డివిజన్లోని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాలాక్షి నగర్ పరిధిలోనే ఆయన విధులు నిర్వహిస్తూ ఉంటాడంటూ బాధితులు ఒక యువకుడు చెప్పారు. తను కూడా చాలా లక్షల రూపాయలు మోసపోయాను అని చెప్తున్నాడు. ఇక్కడ బలంగా వీళ్ళని నమ్మడానికి కారణం, ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఇంటి ఎదురుగుంటా ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే, ఎక్కడికి పోతారులే, ఈ రోజు కాకపోతే రేపైనా కొంత లేట్ అయినా మళ్ళీ మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు అని మేము నమ్ముతూ వచ్చాం. కానీ ఇప్పటికీ చిట్టీలు కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తారు అని అడిగితే, బంధువులు అమౌంట్ ఒకరికి అత్యవసరంగా ఇచ్చాం, వాళ్ళు ఇవ్వగానే మీకు క్లియర్ చేసేస్తాం చిట్టీల అమౌంట్ అంతా అంటూ చెప్పుకొచ్చారు. అయితే మేము మోసపోయామని ఎప్పుడు గ్రహించామంటే, వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది వచ్చి గొడవ పడ్డారు. డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు అంటూ వాళ్ళతో సీరియస్గా గొడవ పడే క్రమంలో మేము ఈ హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రశ్నిస్తే, లేదు మాకే వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాం కదా అంటూ నమ్మిస్తూ వచ్చారట. ఆఖరికి నిజాన్ని తెలుసుకున్నారు, మోసపోయాము అన్న విషయాన్ని గ్రహించి ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికైతే బాధితులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. 3.5 కోట్లతో ఉడాయించినటువంటి ఈ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఎక్కడున్నా కూడా వెతుకు పట్టుకోండి అంటున్నారు. మొత్తం ఈ వ్యవహారం చిట్టీల పేరుతో ఈ భారీ మోసాన్ని అంతటినీ నడిపించినటువంటి వ్యక్తి నెదర్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి. అక్కడి నుంచి మొత్తం డీల్స్ అన్ని చేశాడు. ఇక్కడ ఈ జగ్గారావు హెడ్ కానిస్టేబుల్తో పాటు వాళ్ళ భార్య రమణమ్మ, కూతురు దీప్తి, కొడుకు నెదర్లాండ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఈ నలుగురు కూడా అందరితో మంచి పరిచయాలు ఏర్పాటు చేసుకొని మంచిగా నమ్మించి ఒకరికొకరు తెలియకుండానే భారీగా చిట్టీలు వేయించి, చిట్టీలు పాడినా కూడా అమౌంట్ ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా మోసపోయేలాగా చేశారు, మమ్మల్ని నమ్మించి అడ్డంగా బుక్ చేశారు అంటూ బాధితులు ఇప్పుడు మీడియా ముందుకు చెప్పడం జరుగుతోంది. సో ఇప్పటికీ మనం ప్రాంతం ఏదైనా కావచ్చు, భారీ మోసాలు చూస్తున్నాం. చిట్టీల పేరుతో ఎగ్గొడుతూ బాధితుల కన్నీళ్లకు కారణమవుతున్నటువంటి మోసగాళ్లను చూస్తున్నాం. ఫ్యామిలీతో ఉడాయిస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నారని పట్టుకోవాలి అంటే తర్వాత ఆధారాలు చెప్తే, ఇప్పుడు ఇక్కడ ఇతను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కాబట్టి సో పోలీసులు ట్రేస్ చేయడానికి చాలా ఈజీగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి దుర్మార్గపు వ్యక్తుల వల్ల కూడా ఒక యూనిఫామ్కి ఉన్నటువంటి, పోలీస్ యూనిఫామ్కి ఉన్నటువంటి గౌరవం విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బలంగా నమ్మింది మన అపార్ట్మెంట్లో ఉంటున్నవాడే ఒక విషయం అయితే, రెండోది అతను పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు అంటే ఆ కుటుంబం చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం చిట్టి
చిట్టీలు వేస్తే ఎప్పటికీ మోసపోము అనేటటువంటి ఒక బలమైన నమ్మకం. ఈ నమ్మకంతోనే ఇళ్లల్లో పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి అపార్ట్మెంట్లో ఓనర్స్ కూడా ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా పెద్ద మొత్తంలో చీటీలు వేసి ఆఖరికి 3.5 కోట్ల వరకు బాధితులంతా కూడా మోసపోయినటువంటి ఘటన వెలుగు చూడటంతో ఇప్పుడు బాధితులంతా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అవసరాల నిమిత్తం వేస్తే ఇట్లా మమ్మల్ని నట్టేట ముంచేసిపోయారు, మాకు మీరే న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మేము ఉంటుంది ఇక్కడ ఎన్ఆర్లో స్వగృహం అపార్ట్మెంట్. మాకు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు చీటీలు ఎత్తారని చెప్పేసి మాకు 2019లో పరిచయం. వాళ్ళు 2019 నుంచి పరిచయం అయ్యారు. 2022లో 20 నుంచి చీటీలు వేయడం స్టార్ట్ చేశారు. అలాగే నమ్మకం కుదిరించడానికి 2022 వరకు బాగానే ఇచ్చేవారు. 2022 నుంచి పూర్తయిపోయిన చీటీలు ఇదిగో రేపు ఇచ్చేస్తాం, మాపు ఇచ్చేస్తాం అని చెప్పి ఇంకా పూర్తిగా వడ్డీలు ఇస్తాం, దానికి రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఈ చీటీ అవనండి, ఆ చీటీ అవనండి అని చెప్పేసి మబ్బు పెట్టి నమ్మకం కుదిరించి చాలా మంది దగ్గర ఈ చుట్టుపక్కల వాచ్మెన్లే కానీ మిగతా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు పని వాళ్ళే కానీ ఇంట్లో పనులు చేసే వాళ్ళే కానీ అందరినీ టార్గెట్ చేసి మొత్తం అందరినీ ఇప్పుడు చీట్ చేశారండి. మొత్తం కలిపి దాదాపు ఒక 3 కోట్ల పైన ఉంటుందండి. మెయిన్ ఇదంతా నడిపించింది వాళ్ళ అబ్బాయి నెదర్లాండ్స్ లో ఉంటాడండి, స్వరూప్ అని. ఆ అబ్బాయి నడిపించాడు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఆయన పేరు జగ్గారావు అండి, వాళ్ళ వైఫ్ ఏమొచ్చి రమణమ్మ. వీళ్ళందరూ నడిపించారండి. వాళ్ళ కూతురు పేరు దీప్తి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబం కలిపి చీటీలు నడిపించారండి. ఒకరు తెలియనట్టు మొత్తం అందరిలో క్రియేట్ చేసి నమ్మకం క్రియేట్ చేసి 4 లక్షల చీటీ, 3 లక్షల చీటీ, 2 లక్షల చీటీ, ₹1,00,000 చీటీ, దసరా చీటీ, ఇంకోటి శ్రావణ మాసం చీటీ, ఇలా చీటీల పేర్లతోనే మబ్బు పెట్టి జనాల్ని మొత్తం అంతా 3.5 కోట్ల పైన ఉంటుంది, 3 కోట్ల పైన ఉంటుందండి. బుక్స్ ఇచ్చారండి, చిన్న బుక్స్ అని ఇచ్చారు. మా చీటీలు పూర్తయిపోయి 2024 నుంచి పూర్తయిపోయిన ఉన్నాయండి. అప్పటి నుంచి కూడా సరే మా ఆపోజిట్ ఫ్లాటే కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మెల్లమెల్లగా తీసుకుందాం అని చెప్పేసి ఉన్నాయండి. ఎంతకీ కూడా ఆవిడ ఇస్తాను, రేపు ఇస్తాను, ఈ రోజు ఇస్తాను అని చెప్పేసి అనేది కానీ ఎప్పుడు ఇచ్చేవారు కాదు. ఆయన మాకు అనుమానం అంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారండి రీసెంట్ గా, ఒక 4 months ఎంత అవుతుంది, 4 months బ్యాక్ రిలేటివ్స్ వచ్చి ఇలాగా మాకు డబ్బులు ఇవ్వాలి ఇవి ఇవ్వట్లేదు అని చెప్పేసి గొడవ చేశారండి. వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు. గొడవ అంటే డబ్బులు అడగడానికి వచ్చారు. మాకేం చెప్పారంటే వాళ్ళ రిలేటివ్సే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే మాకు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారండి. సో ఆ రోజు మాకు అర్థమైంది ఇదంతా మేము ఇవ్వాలని వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఇవ్వాలని మాకు చెప్పి మొత్తం డబ్బులన్నీ వీళ్ళే తీసుకొని వీళ్ళే అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు ఆ రోజు తెలిసింది. 3 months అవుతుంది. ఆయన ఎక్కడ వర్క్, ఆయన ఏఆర్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అండి, అనకాపల్లి డివిజన్. వర్క్ అయితే ఇక్కడ విశాలాక్షి నగర్ అక్కడ వర్క్ చేస్తారు. మరి ఏం చేస్తారో తెలియదు, అక్కడే ఉంటారు. నాది 33,25,000. 33,25,000 మోస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.